రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐటీ రంగంలో విశాఖ నగరం మరో కీలక ముందడుగు వేసింది. ప్రముఖ అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ క్యాంపస్ ను మధురవాడ హెల్ నంబర్ 2 లోని మహతి ఫిన్టెక్ భవనంలో 1000 సీట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక సేవలపై దృష్టి సారించనుంది. ఇక కార్యక్రమానికి ముందు మంత్రి లోకేష్ కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇక కేవలం ఏడాది వ్యవధిలోనే కాగ్నిజెంట్ సంస్థను రాష్ట్రానికి తీసుకువచ్చామని, యువతే టార్చ్ బేరర్లుగా ఉండి కష్టపడి పనిచేసి ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణంగా నిలవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో విశాఖను మరింత అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. I thought I'll have the highest majority in Andhra Pradesh. But thanks to Visakhapatnam people, I came now third. You gave the highest to Gajwak MLA, Palla Srinas Garu. You gave the second highest to Bhimla MLA, Ganga Srinas Garu. Because end of the day, they understand the land better. They understand the aspirations of Telugu people better. You elected us. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐటీ రంగంలో విశాఖ నగరంలో మరో కీలక ముందడుగు వేసింది. ప్రముఖ అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ క్యాంపస్ ను మధురవాడ హిల్ నెంబర్ 2 లోని మహతి ఫిన్టెక్ భవనంలో 1000 సీట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక సేవలపై దృష్టి సారించనుంది. కార్యక్రమానికి ముందు మంత్రి లోకేష్ కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కేవలం ఏడాది వ్యవధిలో కాగ్నిజెంట్ సంస్థను రాష్ట్రానికి తీసుకువచ్చామని, యువతే టార్చ్ బేరర్లుగా ఉండి కష్టపడి పనిచేసి ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణంగా నిలవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో విశాఖను మరింత అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్, అప్డేట్స్ ఏంటి? ఏపీలో ఐటీ పరంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగానే విశాఖలో ఉన్నటువంటి రుచికొండ ప్రాంతంలో ఈ రోజు ఒక్కరోజే 9 ఐటీ కంపెనీలకు కూడా భూమి పూజ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ కూడా హాజరయ్యారు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా హాజరు కావడం జరిగింది. ఐటీ హబ్ గా విశాఖను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. నేటి నుండి కాగ్నిజెంట్ కార్యకలాపాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. 3,74,00,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే విధంగా, అలాగే 41,000 ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. సాగర తీరంలో ఐటీకి సంబంధించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఐటీ కంపెనీల పెట్టడం, ఆ ఐటీ కంపెనీలు రావడం ద్వారా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా విశాఖలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలు, ఇప్పటి వరకు ఏదైతే ఐటీ కంపెనీలు ఉన్నాయో వాటికి ధీటుగా ఇతర దేశాల నుంచి కూడా కొన్ని కంపెనీలతో మాట్లాడుతున్నట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. దాంతో పాటుగా విశాఖ రుచికొండ ప్రాంతంలో మొత్తం 8 కంపెనీలకు ఈ రోజు భూమి పూజ చేయడం, అలాగే ఐటీ దిగ్గజ సంస్థగా చెప్పుకునే కాగ్నిజెంట్ తో పాటు మరికొన్ని ఐటీ కంపెనీలకు కూడా శంకుస్థాపనలు, అలాగే భూమి పూజ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. Right. Thank you for the update, Ishwar.